అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 61 ఆదిగదాధర మాహాత్మ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. నా ద్వారా జరిగిన ఈ కర్మలన్నిటికీ తమరే సాక్షి. మీ దయవల్ల నేను దేవ, గురు, పితృ అను 3 రకాల రుణాల నుండి నేటితో విముక్తుడనైనాను. అధ్యాయం 85. ఆదిగదాధర మాహాత్మ్యం. గయలో మరికొన్ని తీర్థాలను, వాటి మహిమలను వినిపిస్తాను. ఈ గయా తీర్థంలో ప్రేతశిలగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస, ప్రేతకుండ, గయాసుర శీర్ష నామకములైన తీర్థాలతో విరాజిల్లుతోంది. ఈ శిల సర్వదేవమయి. దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించాడని విన్నాను. మానవుని మిత్ర, బంధు, బాంధవులలో నెవరికైనా ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికి అతనికి కూడా గొప్ప శుభాలు కలుగుతాయి. ఇక పితృజనులకిది మరింత శుభదాయకం. అందుకే మునులు, రాజులు, రాజపత్నులు మున్నగువారిటకు వచ్చి శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రహ్మలోకానికి తమ పితరులను పంపించగలుగుతారు. తాము దేహాంతంలో బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. గయాసుర మండపానికి వెనుకనున్న శిలకు ముండపృష్టగిరి అని పేరు. ఇది సర్వదేవమయం. దీని పాద ప్రాంతంలో బ్రహ్మసరోవరాది అనేక తీర్థాలున్నాయి. వాటిలో అరవిందవనమను తీర్థమొకటి. దానివలన ఆ పర్వతంలో నొక ప్రాంతానికి అరవిందగిరి అనే నామమేర్పడింది. అక్కడ క్రోంచ పక్షుల పాదాల గుర్తులుంటాయి. ఆ పర్వత భాగాన్ని క్రోంచ పాదగిరి అంటారు. శ్రాద్ధాది కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకం ప్రాప్తింపజేసే ప్రాంతమిది. ఆదికాలము నుండే విష్ణు భగవానుడిక్కడ అవ్యక్త రూపంలోనూ గదాధర శిల రూపంలోనూ నెలకొని ఉన్నాడు. అందుచే ఈ శిల సర్వదేవమేమని చెప్పబడుతోంది. మత్స్యకూర్మాది విష్ణువు అవతార రూపాలకున్న ప్రాశస్త్యమే ఇక్కడి గదాధర రూపానికి ఉంది. ఆదికాలం నుండే గదాధర రూపుడైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలందుకొంటున్నాడు. కాబట్టి మానవులంతా ఇక్కడికి వచ్చి అగి, అర్ఘ్య, పాద్య, పుష్పాదిక ఉపహారాలతో ఆ స్వామిని పూజించాలి. ఈ తీర్థంలో గదాధరుని, ఇతర దేవులని పూజించి సర్వోపచారాలను సమర్పించి ముకుట, వస్త్ర, ఘంట, చామర, దర్పణ, అలంకారాలను తీర్థానికి సమకూర్చి పెట్టి పిండ, అన్నదానాలను కూడా చేసిన వానికి తాను జీవించి యున్నంత కాలము ధన, ధాన్య, ఆరోగ్య, ఐశ్వర్య, పుత్ర పౌత్ర లాభాలు అక్షయంగా ఉంటాయి. ఆయువు పెరుగుతుంది. శ్రేయ, విద్య, అర్ధ, అభీష్ట కామనల సాకారతలలో లోటుండదు. దేహాంతంలో భార్యా సమేతంగా స్వర్గాన్ని చేరుకుంటాడు. మరుజన్మలో రాజ్య సుఖాన్ని, శత్రు సంహారక పరాక్రమాన్ని, జయపరంపరని పొంది కూడా వధ, బంధనాదుల నుండి ముక్తుడై చివరిలో మోక్షానందుతాడు. ఇక్కడ పిండం పెట్టిన వారికి, అందుకున్న వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వధ బంధ వినిర్ముక్త్యాంతే మోక్షమవాప్నుయాత్. శ్రాద్ధ పిండాది కర్తారః పితృర్భ్యః బ్రహ్మలోకగాః. ఆచార 86:17. ఇక్కడి పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ, సుభద్ర, బలరాములను పూజించిన వారికి జ్ఞానం, లక్ష్మి, పుత్రులు మున్నగునవన్నీ కలిగి సుఖంగా ఉండే జీవనం మరియు దేహాంతంలో విష్ణు సాన్నిధ్యం కలుగుతాయి. అలాగే పురుషోత్తముడను పేర ఇక్కడ వెలసిన జగన్నాథని సమక్షంలోనూ, సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోనూ పితరులకు పిండ దానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది. ఈ క్షేత్రంలో వినాయకుని, కపర్ది నామంతో వేంచేసియున్న పరమశివుని నమస్కారంతో పూజించిన వానికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇక్కడే వెలసిన కార్తికేయ భగవానుని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 12 నామాలతో సూర్యదేవుని పూజించిన వారు సర్వరోగముక్తులవుతారు. వైశ్వానర భగవానుడైన అగ్నిదేవుని విధివత్తుగా పూజించి ఉత్తమ కాంతిని పొందడానికి, రేవంతుని ఆరాధించి ఉత్తమాస్వాలను సంపాదించడానికి, ఇంద్రదేవునారాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందడానికి, గౌరీదేవికి పూజలు చేసి అతులిత సౌభాగ్యానందడానికి, సరస్వతమ్మను పూజించి విద్యను, లక్ష్మీదేవిని పూజించి సర్వసంపదలను ఈ ఒక్క క్షేత్రంలోనే పొందవచ్చును. ఈ పురాణాధిపతి అయిన గరుత్మంతుని ఈ తీర్థంలో పూజించిన వారికి అన్ని విఘ్నాలు ఎగిరిపోగా బలము, వేగము వస్తాయి.
ఈ క్షేత్రపాలకుని పూజిస్తే గ్రహ సమూహాల దోషాలన్నీ పోతాయి. ముందప్పష్టమును పూజించిన వారికి అన్ని అభిలాషలు నెరవేరుతాయి. ఇక్కడి అష్ట నాగదేవులను అర్చించిన వారిని పాము కాటు బాధింపదు. ఇక్కడ బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మలోక ప్రాప్తి నొందవచ్చును. ఈ క్షేత్రంలో ఇంకా బలభద్రుని సమ్యక్ పూజ ద్వారా శక్తి, ఆరోగ్యాలను, సుభద్రా దేవ్యర్చన ద్వారా పరమ సౌభాగ్యాన్ని, జగన్నాథ స్వామి పూజ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధిని, శ్రీమన్నారాయణ పూజ ద్వారా రాజ్యాధికారాన్ని, నృసింహదేవుని చరణస్పర్శ నమస్కృతుల ద్వారా సంగ్రామ విజయాన్ని, వరాహ స్వామి పూజ ద్వారా పృథ్వీపై ఆధిపత్యాన్ని, మాలాధర విద్యాధరుల పూజ ద్వారా స్పర్శ ద్వారా విద్యాధర పదాన్ని, ఆదిగదాధరుని ఆరాధన ద్వారా సమస్తాభీష్ట సిద్ధిని, సోమనాథుని పూజ ద్వారా శివలోక ప్రాప్తిని, రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్టాపితులయ్యే భాగ్యాన్ని భక్తులు పొందగలరు. ఈ గయా క్షేత్రంలో వెలసిన ఆదిగదాధర స్వామి మహిమలను వర్ణించడం సామాన్యులకు అసాధ్యం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, కేదారనాథ, సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలసి భక్తులకు అన్ని ఇస్తూ తాను మాత్రం ఆదిగదాధరుని దర్శించుకుంటూ ఉంటాడు. రుద్రునితో బాటు ఆదిగదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమేగాక వారి వంశాల్లో 100 తరాలు ఉద్ధరింపబడతాయి. గదాధర భగవానుని పూజించిన ధర్మార్థికి ధర్మము, ధనార్థికి ధనము, కామార్థికి కామము, మోక్షార్థికి మోక్షము అలవోకగా దొరుకుతాయి. అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్యపుత్రాదులు కూడా. గదాధర మాహాత్మ్యమింకా ఇలా చెప్పబడింది. శ్రాద్ధేన పిండదానేన అన్నదానేన వారిదః బ్రహ్మలోక మవాప్నోతి సంపూజ్యాది గదాధరం పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథా శ్రేష్టా గయాపురీ తథా శిలాది రూపశ్చ శ్రేష్టశ్చేవ గదాధరః తస్మిన్ దృష్టే శిలాదృష్టా యతః సర్వం గదాధరః. ఆచార 86:38-40 అధ్యాయం 86. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 61. ఆదిగదాధర మాహాత్మ్యం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.